హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి టాస్క్ అప్డేట్, అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అలాగే లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలుసుకుందాం. ఇంకొచ్చేసి టాస్క్ అప్డేట్ వచ్చేసి కింగ్ అయినటువంటి కళ్యాణ్, కమాండర్ అయినటువంటి తైజా అయితే టాస్క్ ఆడారు. ఇక్కడ కళ్యాణ్కి నిన్నే ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ తీసుకొని ఉండాల్సింది, నిన్నే ఆడిండాల్సింది టాస్క్, కానీ అది దివ్యాకి ఇచ్చాడు. ఎందుకంటే నేను ఇంతవరకు క్యాప్టెన్ అవ్వలేదు కదా, దానికే నేను ఉండాలనుకుంటున్నా, నువ్వు వెళ్ళాడు అని చెప్పాడు. ఇక్కడ నిన్న కళ్యాణ్ ఆడుంటే బాగుండేది, ఎందుకంటే కళ్యాణ్కి క్యాప్టెన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి ఎలాగో క్యాప్టెన్ అయ్యాడు, మళ్ళీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిన్న ఇంక నుంచి టాస్క్లు ఎక్కువ ఆడాలి. ఇంకా వేరే ఛాన్సులు కూడా రాలేదు అంతగా కళ్యాణ్కి టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయడానికి. నిన్నైతే ఛాన్స్ వచ్చింది, అది యూజ్ చేసుకుంటే బాగుండని నాకు అనిపించింది. నిన్న రివ్యూలో కూడా అదే చెప్పాను, కళ్యాణే వెళ్ళి ఉండాల్సింది, బాగుండేది. ఎందుకంటే టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తేనే ఇంకా ఎక్కువ, ఇప్పుడు విన్నర్ రేస్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఓట్లు పడడానికి, ఆ విన్నర్కి చేరువ అవ్వడానికి. ఇంకా ఈరోజు అయితే ఛాన్స్ వచ్చింది, తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళకైతే ఛాన్స్ వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరూ అయ్యారు. ఇందులో గెలిచింది వచ్చేసి తనుజ గెలిచింది. ఇది ఫిజికల్ టాస్కా లేకుంటే సపోర్టింగ్ టాస్కా అంత ఐడియా లేదు కాబట్టి చెప్పడం లేదు. ఇంకా ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే ముగ్గురు ఉన్నారు, ఒక కింగ్, ఇద్దరు క్యూన్లు, అదే నిఖిల్, అలాగే రితు, అలాగే తనుజ. వీళ్ళైతే కెప్టెన్సీ కంటెండర్స్. ముగ్గురులో ఎవరైనా హ్యాపీనే, ఎందుకంటే ఇంతవరకు కాలేదు కాబట్టి. ఇంకా రీతు, తనుజలో వీళ్ళిద్దరిలో అయితే ఇంకా హ్యాపీ. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజానే ఉంది. చెప్పా కదా, ఓటింగ్ నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. ఈ వారం పర్ఫార్మెన్స్ చేయడానికి అంత స్కోప్ లేకపోయినా, ఎందుకంటే ఇక్కడ డీమన్ అలాగే నిఖిలే ఆడుతూ వచ్చారు. సంజన గారికి అలాగే తనుజ అయితే వీళ్ళైతే ఆడలేదు. ఏదైతే ఎంటర్టైన్మెంట్ పరంగా ఉందో అది మటుకు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు అయితే ఓటైతే గెలిచింది తనుజ. ఇంకా సెకండ్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ్కి అయితే ఓటింగ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఆ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. మొన్న ఏదైతే పాజిటివ్ ఎపిసోడ్ పడిందో దానివల్ల ఇంకొంచెం ఓట్స్ పెరిగాయి, అది అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు తనుజ అలాగే కళ్యాణ్కి అయితే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు. ఇంకా నిన్నైతే వీళ్ళిద్దరూ ఫుల్ గొడవ పడారు కదా, నిన్నైతే ఫుల్ కలిసిపోయారు. నిన్నే ఈ మిడ్ నైట్ ఏదైతే జరిగిందో ఆల్రెడీ మిడ్ నైట్ అప్డేట్స్లో చెప్పా, ఇద్దరు నీ తప్పు లేదు నా తప్పు లేదు అని. వీళ్ళు మొన్న ఒకసారి క్యాప్టెన్సీలో కళ్యాణ్ ఏదైతే వీడియో చూపించినప్పుడే అప్పుడు తనుజ కళ్యాణ్ గొడవ ఆడుకోలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి ఆ లెటర్ కోసం 2 వీక్స్ త్యాగం చేశాడు తనుజ కోసం. ఇంకా అంత జరిగినప్పుడు వీళ్ళు ఈ గొడవకి ఇంకా సీజన్ మొత్తం మాట్లాడుకోకుండా ఉంటారంటే అది కుదరని పని. ఇద్దరు అయితే కలిసిపోయారు. ఇంకా వాళ్ళ బాండ్ అంతే, ఇంకా ఎంత పెద్ద గొడవలు జరగవు వీళ్ళ మధ్య, ఎంత పెద్ద గొడవ జరిగినా కలిసిపోతారు వీళ్ళు, అలానే ఉంటుంది వీళ్ళు. ఇంకా వీళ్ళ మధ్య మనం గొడవలు పెట్టి వీళ్ళు ఫస్ట్ సెకండ్ అని తేల్చలేం. ఇద్దరు ఎంత పెద్ద గొడవనా కలిసిపోతారు, అలాంటి బాండ్. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇప్పటికీ సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న పర్వాలేదు, ఈ వారం పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం బాగానే ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు ఇమాన్యువల్తో చేరి. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి సంజన గారు కూడా ఈ వారం అయితే చాలా బాగా టాస్క్లు అయితే ఆడారు. మొన్న చెప్పాను కదా, అదే నిఖిల్తో అలాగే సుమన్ శెట్టి అన్నతో ఆడారు, గెలిచారు కూడా. ఇంకా ఫోర్త్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో డీమన్ పవన్ అయితే ఉన్నాడు. డీమన్ పవన్కి నిన్నటి ఎపిసోడ్ కొంచెం కలిసి వచ్చింది. ఇక్కడ ఎంత కష్టపడినా ఓట్లు రావు, కానీ సింపతితో ఓట్లు వస్తాయి. సింపతి అనకు బ్రో అంటారు కొంతమంది, కానీ సింపతితోనే నువ్వు సీజన్ మొత్తం ఫుల్ ఎన్ని టాస్క్లన్నా ఆడు గెలువు, అది కుదరదు. కొంచెం సింపతి ఉన్నా నీకు ఓట్లు బాగా పడతాయి. అది ఈ సీజన్ అనే కాదు, చాలా సీజన్స్లో అదే జరుగుతుంది. ఈ సీజన్లో కూడా అలాంటి కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళెవరో తెలిస్తే మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సింపతితోనే ఎక్కువ ఓట్లు పడతాయి. నువ్వు ఎంతన్నా టాస్క్ ఆడినా నీకు అంతగా పడకపోవచ్చు, కానీ సింపతి ఉంటే ఖచ్చితంగా ఓట్లు పడతాయి. డీమన్ అయితే చాలా బాగా టాస్క్లు ఆడతాడు. ఈ వారం కూడా చాలా బాగా టాస్క్లు ఆడాడు. అలాగే నిన్న ఏదైతే జరిగిందో తనుజ వర్సెస్ డీమన్ తప్పు లేకపోయినా తనుజ అయితే అరిచింది కాబట్టి డీమన్కి ఇంకొంచెం సింపతినే, ఎందుకంటే పెరుగుతుంది. పాపం అతను ఏం చేయలేదు, కానీ ఈవిడ వచ్చేసి ఎక్కువ అరిచేసిందే అని కొంచెం పెరుగుతుంది. అందుకే ఓట్ల పరంగా కొంచెం పికప్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత సిక్స్త్ వచ్చేసి రీతు ఉంది. రీతు అయితే ఈరోజు మహారాణి అయింది కాబట్టి ఈ వీక్ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు, ఒక సంచాలకుగా ఇచ్చారు. ఆ సంచాలకు కూడా అంతంత మాత్రమే చేసింది కాబట్టి ఇంకా సిక్స్త్ ప్లేస్లో ఇంతకుముందు ఏదైతే పర్ఫార్మెన్స్ చేసిందో దాన్ని బట్టి సిక్స్త్ ప్లేస్లో ఉంది.
ఇంకా 7th వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారికి అయితే ఓట్లు పడుతున్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు, కానీ ఒరిజినల్గా అయితే ఓట్లే వేయడం లేదు. ఎవరైనా బర్నీ గారి ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేయండి. కింద కామెంట్లలో పెడుతున్నారు, ఓట్లు ముట్టుకు వేయడం లేదు. ఏ పోల్ చూసినా అఫీషియల్లో అన్అఫీషియల్లో కూడా ఆయన అంత టాప్ ప్లేస్లో లేడు. 7th ప్లేస్లోనే ఉన్నారు బర్నీ గారు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి. ఇంకా రీతు, బర్నీ గారు, అలాగే గౌరవ్, దివ్య, నిఖిల్ వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే ఈ 5 మెంబర్స్. అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత 8th, 9th, 10th దివ్య, గౌరవ్ ఇలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురులో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులోనే ఎక్కువ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దివ్య అయితే ఆల్రెడీ ముందుగానే చెప్పేసింది నేనే వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ బిగ్ బాస్ కూడా చెప్పింది, బిగ్ బాస్ లేడీస్ని ఎవరిని పంపించద్దండి ఈరోజు లైవ్లో, జెంట్స్ పంపించండి బిగ్ బాస్, లేడీస్ తక్కువ ఉన్నారు, కలర్ తగ్గిపోతుంది అని. నిన్న నైట్ మిడ్ టాక్స్లో కూడా బర్నీ గారు చెప్పేసింది, నేను ఈ వారం వెళ్ళిపోతా, మీరు సరిగ్గా చూసుకోండి, ట్యాబ్లెట్లు వేసుకోండి, అలా ఏమో చెప్పినట్టుంది. అలా దివ్యకైతే ఫుల్ భయం ఉంది, అందుకే టాస్క్ కూడా ఆడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు, నాకు ఇమ్యూనిటీ కావాలి అని భయపడింది. అలాగే టాస్క్ కూడా ఓడిపోయింది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది అని అర్థమైంది. నాకు తెలిసి ఈ వారం వెళ్ళకపోవచ్చు అనుకుంటా నేను దివ్య. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్, నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ అయితే ఈ వారం టాస్కుల్లో బాగా ఆడాడు, పర్ఫార్మెన్స్ చూపించుకున్నాడు, కింగ్ కూడా అయ్యాడు. ఈ వారం పర్వాలేదు, నిఖిల్ బాగా కనపడ్డాడు. ఇంకా గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ ఇంకా ఎక్కువ కనపడ్డాడు, కానీ ఎక్కువ లాగబీకాడు, చాలామందికి చిరాకు తెప్పించాడు. ఏదైనా ఒక పట్టుకుంటే వదలడు, దాన్ని సాగబెడతాడు. నిన్న చూడండి టాస్క్ ఓడిపోతూనే బర్నీ గారి మీద అంతా తోయేశాడు. బర్నీ గారి మిస్టేక్ అయింది, తను ఒప్పుకొని సారీ చెప్పాడు, కానీ దాన్ని అంతటితో వడలేదు, అందరికీ చెప్పాడు. అలాగే అన్ని కెమెరాల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలా ఉంటే కొంచెం ఎవరికి నచ్చదు, ఏంద్రా ఇలా చెప్తున్నాడు అని. ఏదన్నా ఓడిపోతే తీసుకోకుండా ఒకరి మీద బ్లేమ్ తోసేయడం, నేనే బలిశాలని, సింగిల్గా రా చూసుకుంటా, ఇక్కడ బర్నీ గారి మిస్టేకే, అందుకే నాకు క్యాప్టెన్సీ పోయింది, ఇవన్నీ అనవసరం. ఇంకా గౌరవ్కి అయితే కొంచెం నెగిటివ్ అయింది. ఇప్పుడనే కాదు, ఓ 2 ఎపిసోడ్ నుంచి గౌరవ్ ఇలాగే చేస్తున్నాడు. ఏదన్నా అనిపిస్తే అది చెప్పేస్తాడు ముఖం మీదే, కానీ ఇలా చేస్తే ఫుల్ నెగిటివ్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ ముగ్గురులోనే ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు, దివ్య, గౌరవ్ అలాగే నిఖిల్. నాకు తెలిసి గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ఈ వారం కనుక ఎవరైనా క్యాప్టెన్ అయినారని అనిపిస్తే, ఎందుకంటే తనిజ కూడా రేస్లో ఉంది కాబట్టి, ఒకవేళ తనిజ క్యాప్టెన్ అయ్యి తనిజాకి ఓట్లు వేయకుండా వేరే వాళ్ళకి ఓట్లు వేసి ఒకరిని లేపాలని ప్రయత్నించకండి. ఎందుకంటే ఒక్కోసారి అప్డేట్లు రాంగ్ కూడా అవుతూ ఉంటాయి. ఆ రాంగ్ అయినప్పుడు మీరు కనుక తనిజాకి ఓట్లు వేయకుండా ఇంకొకరిని టార్గెట్ చేస్తే అక్కడ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ చేసే కంటెస్టెంట్ వెళ్ళిపోవచ్చు. చూసుకోండి, ఓట్లు వేయండి. ఈసారి మటుకు క్యాప్టెన్ అప్డేట్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఓట్లు వేస్తే చాలా మంచిది. ఇంకా మీ ఇష్టం.